బ్యాక్ కొడతా ఉంటే బ్యాక్ కొడతా ఉంటే వస్తా లేదా ఇట్లా సగం క్లౌడ్ డష్. ఇప్పుడు హోమ్ బటన్ రావటం లేదా? ఏమి రావటం లేదా సెట్టింగ్స్ కానీ ఏమి? అవునా? ఇక్కడ హోమ్ బటన్ ఉంది, హోమ్ బటన్ రావటంలో బ్యాక్ బటన్ రావటంలో ఎంత బ్యాక్ వస్తుంది? ఇది వస్తుంది. ఓకే, ఏం చేయాలండి? ఎప్పటి నుంచి ఇట్లా అవుతుంది? నిన్న ఈవినింగ్. ఏమీ పని చేయటం లేదా బటన్స్? లేదా ఇట్లా పోవాలంటే ఏమన్నా యాప్స్ ఇట్లపై ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. క్రోమ్లో ఇట్లా పోయి ఇట్లా డౌన్లోడ్ అయ్యాలి. ఓకే, ఇట్లా వస్తుంది. లేదా పైనుంచి స్క్రాల్ వస్తుందా? ఇట్లా ఇట్లా వచ్చింది కదా, సెట్టింగ్కి వెళ్దాం. చూద్దాం. ఇట్లా పైనుంచి ఇప్పుడు పైనుంచి స్క్రాల్ చేసినాం కదా, స్క్రాల్ చేసి సెట్టింగ్కి వెళ్దాం. సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముందప్ప, ఇక్కడ హోమ్ స్క్రీన్ ఉంది కదా, హోమ్ స్క్రీన్లో కాదు, యాప్స్కి వెళ్దాం. యాప్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి కనపడుతుంది? సిస్టమ్ యాప్స్, మేనేజ్ యాప్స్ ఉంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఈ ఛానల్లో అదర్ సెట్టింగ్స్ ఉంది కదా. ఏ మొబైల్ ఇది నీకు? పోకో ఎక్స్. ఓకే, పోకో కానీ రెడ్మీ కానీ ఇలానే ఉంటుంది యూఐ. ఓకే, డిఫాల్ట్ యాప్స్ ఉంది. డిఫాల్ట్ యాప్స్కి వెళ్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి మెయిన్ లాంచర్ ఉంది కదా, ఈ లాంచర్ అనేది చేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు లాంచర్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ పోకో లాంచర్ పెట్టుకోవాలి. వీడియో డౌన్లోడ్ అండ్ హోమ్ ఉంది కదా, ఇవంతా నీకు ఆటోమేటిక్గా వచ్చి పడ్డది. ఇప్పుడు చూడు, పోకో లాంచర్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడంతా నీకు క్లియర్ అయిపోతుంది. చూడండి. నమస్కారం సార్. ఇప్పుడు చూడ, ఇప్పుడు క్లియర్గా వస్తుంది బ్యాక్. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? ఇది తర్వాత వచ్చి అది చూడు, వీడియో నౌ డౌన్లోడ్. ఇది అన్ఇన్స్టాల్ చేసి దీని మీద ట్యాప్ చేద్దాం. తర్వాత ఇక్కడ సేమ్ మోడల్ ఇది మేడం, అన్ఇన్స్టాల్ చేసేసి ఏదైనా అవసరం లేని అన్ఇన్స్టాల్ చేసుకో. డైరెక్ట్గా అన్ఇన్స్టాల్ కాదు అది, అక్కడ హోమ్ లాంచర్ చేంజ్ చేసాం కదా పోకోకి, అప్పుడు నీకు అక్కడ హైలైట్ అయింది. లేదంటే ముందు నీకు అది కాదు.